హలో హాయ్ గైస్, నేను టమాటా రసం చేయాలనుకుంటున్నాను. ముందుగా ఒక 3 టమాటాలు, పెద్ద పెద్ద టమాటాలు తీసుకున్నాను. అందులోకి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. అందులోకి కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం కారం పొడి వేసుకున్నాను. అందులో రెండుగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కట్ చేసుకొని. దాని తర్వాత కొత్తిమీర, క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఈ మిశ్రమాన్నంతా బాగా కలపాలండి. మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు కలపాలండి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో నీళ్ళు పోసుకోవాలి. రసానికి మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత నీళ్ళలో ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, దీన్ని కచ్చాపచ్చాగా మనం చేసుకోవాలి. రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వేసుకొని మిక్సీకి వేసుకొని కచ్చాపచ్చాగా పెట్టుకున్నాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు తాలింపుకి, దాని తర్వాత కరివేపాకు. ఇంతే అండి. దీంట్లో కొంచెం పసుపు పొడి అంతే. తగినంత నూనె పోసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, ఉద్దిపప్పు, కొంచెం టమాటా నానబెట్టుకోవాలి. టమాటా కదండి, చింతపండు నానబెట్టుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు వేసిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు వేయాలి. దాని తర్వాత ఆ మసాలా వేసుకోవాలి. రసానికి మనం రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. రసం పౌడరు, పచ్చి మసాలా కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువ కాదు. ఇంగు వేసుకోవాలి.